అందరికీ జై తెలంగాణ, అలాగే జై శ్రీరామ్. తెలంగాణ రైతాంగానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇప్పుడు మనకు మూడో విడత డబ్బులు విడుదల చేయబోతా ఉంది. మూడో విడత డబ్బులు మొత్తానికి ఎన్ని ఎకరాల వరకు పడబోతా ఉంది? మే 1వ తారీఖు నుంచి మే 8వ తారీఖు వరకు. అంటే ఆల్రెడీ ఏప్రిల్ అయిపోయిన తర్వాత మనకు ఆల్రెడీ మొన్న ఏదైతే సభ నుంచి కూడా మనకు చెప్పడం జరిగింది. మూడో విడత డబ్బులు మే 1వ తారీఖు నుంచి అంటే మే మొదటి వారంలో రైతుల ఖాతాలో జమ చేయబోతా ఉన్నట్టుగా. అలాగే రుణమాఫీకి సంబంధించి ఎవరెవరికైతే రుణమాఫీ కాలేదో ఖమ్మం జిల్లాలో అక్షరాల 15,000 మందికి పైగా ఉన్నారు రుణమాఫీగాలలో. అట్లా మిగతా జిల్లాలలో ఎవరెవరు ఉన్నారు, అలాగే వాళ్ళ లిస్ట్ అయింది ఫైనల్గా తీసుకొని రుణమాఫీ కూడా కంప్లీట్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరి నిజంగా ఏం చెప్తా ఉందో ఒకసారి చూద్దాం. వీడియోను మాత్రం చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని, అలాగే రైతు భరోసా రెండో విడతలో ఎవరెవరికి జమ కాలేదు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయాలి. ఎందుకంటే రెండో విడత అయిపోయి ఇప్పుడు మూడో విడత వచ్చేసింది. కొంతమందికి బ్యాంకుల్లో జమ చేయబోతున్నా జమ కావడం లేదు. ఎందుకంటే నేను చాలా వీడియోలో చెప్పిన బ్యాంకు ఖాతా అనేది రిన్వాల్వ్ చేసుకోవాలి. బ్యాంకు ఖాతా ఒకవేళ దాంట్లో మీరు డబ్బులు వేయక తీయక అది కనుక ఏమన్నా ప్రాబ్లం ఉంటే బ్యాంక్ ఖాతాను రిన్వాల్వ్ చేసుకోవాలి. లేదు మీరు రైతు భరోసా లిస్టులో లేకపోతే మీ వ్యవసాయాధికారిని సంప్రదించాలి. ఇటువంటి విషయాలు చాలాసార్లు చెప్పిన. మరి మీరు వినిపించుకుంటే మూడో విడత డబ్బులు మామూలు కాదు, 10 ఎకరాలు ఉంటే అక్షరాల 60,000 రూపాయలు. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇక్కడ మనకు సంబంధించి తెలంగాణ రైతు భరోసా మూడో విడత పైన అప్డేట్. ఇక మిగిలిన రైతులందరికీ నిధులు విడుదల ఎప్పుడు? తెలంగాణలో మొత్తం 3 విడతలుగా రైతు భరోసాను కేటాయించిన ప్రభుత్వము 2 విడతలు ఆల్రెడీ రైతుల ఖాతాలో జమ చేసింది. ఇప్పుడు మూడో విడతల మొత్తం తెలంగాణలో మిగిలిన రైతులు ఎంతమంది, వాళ్ళకి ఎట్లా వేయబోతా ఉంది అనే విషయాన్ని చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం రోజున రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అదే సమయంలో మూడో విడత నిధుల విడుదలపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే ఇట్లా అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం రోజున రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతము యాసంగి సీజన్కు సంబంధించి రైతు భరోసా నిధులు విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి గత నెలలో ప్రారంభించారు. మార్చి 23వ తారీఖు నాడు సిద్దిపేట జిల్లా నరకమెట్టాలో జరిగినటువంటి సభలో మొదటి విడత 68,89,995 మంది రైతులకు సుమారు 3,446 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేసిండు. తొలి విడతలో ఎకరం నుంచి భూమున్న రైతులకు వేయగా రైతు భరోసా సాయం అందించగా, ఇక మొత్తము 3 విడతల్లో రైతు భరోసా నిధులు విడుదల చేయాలని అనుకున్నారు. కాబట్టి ఇప్పుడు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఏమంటా ఉన్నాడంటే ఏదైతే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సోమవారం రోజున దాదాపు 40 లక్షల రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేసిండ్రట. రెండో విడతల 40 లక్షల మంది. మరి రెండో విడతల 40 లక్షల మంది అంటే 5 ఎకరాల వరకు ఉన్న వాళ్ళకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 మిలియన్. 40 లక్షల మందికి 33 జిల్లాల్లో ఎంతమంది ఉన్నారో ఏం ఖాతా అవైలబుల్కి పడ్డాయి అనేది మీ అభిప్రాయం కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటా. కామెంట్ అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం చెప్పే లెక్కలేమో 40 లక్షలు. మరి నిజంగా 5 ఎకరాల దాకా అందరికీ జమ అయినాయా? గవర్నమెంటు డబ్బులు జమ చేయకపోతే అది వేరే విషయం. కానీ గవర్నమెంట్ డబ్బులు జమ చేయంగా కూడా మనము అశ్రద్ధత అంటే శ్రద్ధ తీసుకోక ఏదైతే బ్యాంకుకు సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, వ్యవసాయ అధికారి దగ్గరికి పోయి మనకేమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని తెల్లగోలు చేసుకోండు కావచ్చు, ఇటువంటి పనులు చేయకపోతే మనం ఏం చేయలేము. ఇక ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగానే జయశంకర్ భూపాలపల్లి జిల్లా నసూత్తర్పల్లి గ్రామంలో నిర్వహించినటువంటి రైతు ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మొన్న జరిగినటువంటి భూపాలపల్లిలో వేదికగా రెండో విడత విడుదల చేసిండు. ఇక తొలుత గ్రామంలో రైతులతో కలిసి రైతు ఉత్సవాల ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం జరిగినటువంటి బహిరంగ సభ వేదికగా కంప్యూటర్ పైన
బటన్ నొక్కి రైతు భరోసా నిధులు విడుదల చేసిండ్రు. ఈ సందర్భంగానే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపిండ్రు. రైతు భరోసా కింద రెండో విడతలో 2,200 కోట్లు నిధులు విడుదల చేసినట్టుగా తెలిపిండ్రు. దీంతో ఇప్పటి వరకు 5,700 కోట్లు మొత్తం రైతుల ఖాతాల్లోకి వచ్చేసాయని చెప్పిండ్రు. వచ్చే నెల అంటే ఇప్పుడు మే 1వ తారీఖు నుంచి వచ్చే నెల 3,300 కోట్లు విడుదల చేస్తామని తెలిపిండ్రు. దీంతో ఏమైతే ఈ 3,300 కోట్లు దీనిలోకి వేసుకుంటే 9,000 కోట్లు యాసంగి సీజన్కు కంప్లీట్ అయిపోతాయి. మనకు చెప్పినటువంటి 9,000 కోట్లు ఇగో ఈడ రైతు రుణమాఫీ గురించి ఒక మాట మాట్లాడిండు. ఈ రైతు రుణమాఫీ గురించి మనం కూడా ఒక మాట తెలుసుకోవాలి. రైతు రుణమాఫీలో మనకు ప్రస్తుతానికి సంబంధించి ఉన్నటువంటి విషయం ప్రకారము ఎవరెవరికి రుణమాఫీ ఇంకా కాలేదు. ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడ నుంచి 2 లక్షల రుణమాఫీ అని ప్రకటించిన కాడ నుంచి ఎవరెవరికి కాలేదు. అందులో ఎవరు అర్హులు అంటే కొందరికి ఏ రకంగానంటే బ్యాంకులు ప్రభుత్వం లిస్ట్ అడిగినప్పుడు ఆ లిస్టులో మన పేరు అనేది ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి? మనము ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకుంటా ఉన్నామా, ప్రతి సంవత్సరం రెగ్యులర్గా ఉన్న 2 లక్షల పైన డబ్బులున్నా కానీ ఖచ్చితంగా ఇవ్వమంటా ఉన్నది. 2 లక్షల పైన రైతులకు క్రాప్ లోన్ ఉన్నా దాన్ని తీసుకొని 2 లక్షల వరకు మాఫీ చేస్తుంది. మిగతా డబ్బులు మనం కట్టుకోవాలి. అయితే ఈ రుణమాఫీ ప్రక్రియలో భాగంగా కొంతమంది మోసపోయినారు. ఎట్లా అంటే బ్యాంకు వాళ్ళు మీకు గవర్నమెంట్ రుణమాఫీ చేస్తుందట, 2 లక్షల పైన ఉన్న డబ్బులు కట్టుకోండి అంటే 2,90,000 ఉంటే 90,000 కట్టుకున్నారు. 2 లక్షలు అట్లే ఉన్నాయి, మరి మాఫీ కాలే. అట్లా 2,60,000 ఉంటే 60,000 కట్టుకున్నారు, 2 లక్షలు మాఫీ కాలే. ఇప్పుడు అటువంటి వాళ్ళందరికీ మాఫీ చేయాలనే కంకణం కట్టుకున్నట్టు కనబడతా ఉంది. నిజంగా కంకణం కట్టుకున్నాడా లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏమన్నా? ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు కాబట్టి దాని గురించి ఏమన్నా ఉదర కొడతా ఉండని పబ్లిక్ అందరూ అనుకుంటా ఉన్నారు. ఏది నిజం ఇప్పుడు చూద్దాం. 2 లక్షల మేరకు రుణమాఫీ చేస్తామని మాటిచ్చి అధికారం చేపట్టిన ఏడాదిలోనే 25.35 లక్షల మందికి రైతులకు రుణమాఫీ చేశామని తెలిపిండ్రు. గతసారి కేవలం 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఇచ్చామని చెప్పిండ్రు. వ్యవసాయం దండగ కాదు పండగ కావాలన్నదే తమ సంకల్పం అని తెలిపిండ్రు. రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే తమ లక్ష్యం అని తెలిపిండ్రు. అందుకే సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పుకొచ్చినటువంటి ముచ్చట కనబడతా ఉంది. ఇక్కడ రుణమాఫీ గురించి ఏమైతే మాట్లాడలే, మరి ఇందులోనే మనం మాట్లాడిన ఒకసారి చూద్దాం. అంటే ఏ విడతకు ఎంతెంత విడుదల, ఇకపైన రైతు భరోసా మొత్తం 1.5 కోట్ల ఎకరాలకు సంబంధించినటువంటి 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం చెప్తోంది. మొదటి విడతలో 68 లక్షలు రైతులకు ముట్టింది. సుమారు 3,446 కోట్లు విడుదల చేసిండ్రు. రెండో విడతలో 36,76,700 ఎకరాలకు సంబంధించి 45,11,000 మంది రైతులకు సుమారు 2,600 కోట్లు విడుదల చేసినట్టు మంత్రి తుమ్మల తెలిపిండ్రు. ఇక మిగిలిన రైతులకు రైతు భరోసా కింద 3,300 కోట్లు వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తాజాగా తెలిపినటువంటి సమాచారం. మే 1వ తారీఖు నుంచి ఇది పెద్ద ఎత్తున అమౌంట్ కాబట్టి మీరు ఖచ్చితంగా బ్యాంకుల కాడికి పోయి మీకున్నటువంటి ప్రాబ్లాలను, ఒకవేళ మీరు అర్హత లిస్టులో లేకపోతే, రైతు భరోసా లిస్టులో లేకపోతే వ్యవసాయ అధికారిని సంప్రదించాలి. ఇంకా దీనికి సంబంధించి ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మాత్రం ఈ కేవైసీ అయితే చేసుకోండి. ఎందుకైనా మంచిది నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే 10 ఎకరాల వరకు చేసేటప్పుడు ఇలా 10 ఎకరాలు ఉన్నోళ్ళు ఎంతమంది ఉంటారో తెలియదు, కానీ పుసుక్కున 10 ఎకరాల భూమికి కనుక రైతు భరోసా పడే బటన్ నొక్కితే అందులో మీరు ఎలిజిబిలిటీ లేకపోతే ఎవరు నష్టపోతారు? అక్షరాల 60,000 రూపాయలు 10 ఎకరాలు ఉన్నోళ్ళు. ఈడికేళ్ళు అందరికీ 5 ఎకరాల మీదున్న ప్రతి ఒక్కరికి 36,000, 42,000 ఈ రకంగా ఉంటుంది. మొత్తం వేలలో ఉంటుంది. కాబట్టి ఈ 3వ విడతలో ఉన్నటువంటి రైతులు చాలా జాగ్రత్త పడాలి. ఉన్నటువంటి మీ యొక్క ఏదైతే మనకు సంబంధించి విధి విధానంలో వాటిని ఫాలో చేయాలి.
లేకపోతే రైతులకు వచ్చేటువంటి పెద్ద ఎత్తున దెబ్బ అనేది పక్కాగా తగులుతుందని చెప్తా ఉన్నా. అందరూ జాగ్రత్తగా ఉండండి. కంప్లీట్ ఈ మేల 3వ విడత రైతు భరోసా అయిపోతే మళ్ళా జూన్ నుంచి మళ్ళీ ఆనాకాలం సీజన్ రైతు భరోసా ప్రారంభం అవుతుంది. ఎందుకంటే ఆనాకాలం సీజన్ వస్తుంది. మళ్ళీ రైతులందరూ యథావిధిగా విత్తనాలు ఎరువుల కోసం ఎగబడతా ఉంటారు, దున్నుకాలు మొదలు పెడతా ఉంటారు. మళ్ళీ ప్రభుత్వం అప్పుడు మళ్ళీ ప్రక్రియ మొదలు పెడతా ఉంటుంది. కాబట్టి యాసంగి ప్రక్రియ తొందరగా కంప్లీట్ కావాలి. వడ్లు తొందరగా కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయాలి. కాబట్టి రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎండలు మామూలుగా కొడుతలేవు. ఏదైతే మనకు సంబంధించి ఐకేపీ సెంటర్లు కావచ్చు, ఇక ప్రభుత్వ సుసైడ్ సెంటర్లు కావచ్చు, ఐకేపీ సెంటర్లు కొన్ని ఇబ్బందులు కనబడతా ఉన్నాయి. సుసైడ్ సెంటర్లో యథావిధిగా సాగుతూ ఉన్న అమాలీలు లేక మాత్రం ఐకేపీ సెంటర్లో చాలా దివాలు తీసినట్టు కనబడతా ఉంది. ఇక రైతులందరూ వీడియో కింద కామెంట్లను కోరుకుంటా ఉన్నా, ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బును దుర్వినియోగం చేసుకోకుండా మీ యొక్క అప్పులకు కట్టుకోవాలని కోరుకుంటూ జై రైతన్న, జై తెలంగాణ, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హింద్.